నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు పరమశివుడు త్రికూట పర్వతం మీద కొలువుదీరిన ఈ క్షేత్రంలో స్వామి కోటేశ్వర స్వామిగా, మేధా దక్షిణామూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు వీక్షిద్దామా? ఓం నమః ప్రణవార్థామ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మంగళకరమైన శివశబ్దం సకల చరాచర జీవకోటికి ఆధారం. అలాంటి మహత్తర శివనామం జన్మ జన్మాల పాపాలను ప్రక్షాళనం చేస్తుందని అంటారు. అందుకే కాబోలు ఈ సృష్టి అంతా సదా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. అలా శివనామస్మరణతో పరమేశ్వరుని లీలలతో పునీతమైన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. సాక్షాత్తు పరమశివుడు త్రికూట పర్వతం మీద కొలువు తీరిన ఈ క్షేత్రంలో స్వామి కోటేశ్వర స్వామిగా, మేధా దక్షిణామూర్తిగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కోటప్పకొండ క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్లేందుకు చిలకలూరిపేట, గుంటూరుల నుంచి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. కోటప్పకొండకు వెళ్లే మార్గం సుందరమైన ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తోంది. పచ్చని విశాల వృక్షాలు, కొండలు, కోనలు ఈ క్షేత్రం మార్గంలో మనకు దర్శనమిస్తాయి. స్వామి ఆలయం త్రికూటచలం మీద ఉండటం వల్ల త్రికూట పర్వతం మీదకు చేరుకునే మార్గం మానసిక ప్రశాంతతకు వేదికలా ఉంటుంది. కోటేశ్వర స్వామి ఆలయం చేరుకోవటానికి మలుపులు తిరిగిన కొండదారి ఉంది. పచ్చని ప్రకృతిని, మనోహరమైన దృశ్యాలను ప్రతిబింబించే ఈ మార్గంలో మొదటగా మనకు దర్శనమిస్తాడు విఘ్నేశ్వరుడు. సువిశాలమైన విఘ్నేశ్వరుని విగ్రహం భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. విఘ్నేశ్వరుని మూర్తి రూపాన్ని దర్శించుకున్న తరువాత 2-3 మలుపులు తిరిగాక చతుర్ముఖ బ్రహ్మదేవుని విగ్రహం కనిపిస్తుంది. సమస్త చరాచర జీవుల విధిలిఖితానికి కారకుడైన బ్రహ్మమూర్తి రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. కోటేశ్వర స్వామిని చేరుకునే మార్గం సుందర ప్రకృతి రమణీయతను శోభిస్తుంది. చారిత్రక పురాణ ప్రాశస్త్యం గల ఈ క్షేత్రానికి వెళ్లే మార్గంలో సుందరమూర్తి రూపంలో దర్శనమిస్తారు శేషసాయి అయిన మహావిష్ణువు. విశాలమైన శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించగానే భక్తులలో భక్తిభావం ద్విగుణీకృతమవుతుంది.
సత్వప్రధాన శాంతి నిధాన శోభిత నయన పన్నగ శయన సత్వప్రధాన శాంతి నిధాన కరుణాభరణ కమల రమణ కరుణాభరణ కమల రమణ పావన చరణ భవ భయహరణ పావన చరణ భవ భయహరణ. మరికొంత దూరం వెళ్ళాక శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి, స్వామి నాభిలోంచి పైకి వచ్చిన బ్రహ్మదేవుని మూర్తి రూపాలు మనకు దర్శనమిస్తాయి. సుందరమైన ఈ విగ్రహాలు భక్తుల భక్తి ప్రపత్తులను పెంచడమే కాకుండా స్వామి పట్ల అనంతమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే త్రిముఖుడైన పరమశివుడు దర్శనమిస్తాడు. ఈ చరాచర సృష్టికి కారకుడైన శివుని మూర్తి రూపం ప్రశాంతంగా, అందంగా దర్శనమిస్తుంది. ఇదే మార్గంలో త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ మాతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ విగ్రహాలు అమ్మవార్ల పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. త్రికూటచలంపై ఉన్న కోటేశ్వర స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు వేదికగా ఉన్న ఈ క్షేత్రంలోని అణువణువు శివనామస్మరణతో పునీతమవుతుంది. విశాలమైన గేటును దాటి ముందుకు వెళ్లగానే కోటేశ్వర స్వామి ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల విగ్రహాలు అందంగా, ఆకర్షణీయంగా ఉన్న గాలిగోపురం చూపరుల మనస్సును ఇట్టే ఆకట్టుకుంటుంది. గాలిగోపురానికి కుడివైపు భాగంలో మనకు నవగ్రహాలయం దర్శనమిస్తుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ ఇక్కడ నవగ్రహాది దేవతలను భక్తులు భక్తితో పూజిస్తారు. ఇదే ఆలయానికి సమీపంలో యజ్ఞశాల దర్శనమిస్తుంది. ఇక్కడ వివిధ యాగాలు, క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు.